దేవుడు మనకిచ్చిన టైం అయిపోతుంది, సమయం లేదు. యవనస్తులారా, సమయం లేదు. త్వరగా, కొంచెం మిగిలింది, స్వాధీనపరచుకోవాల్సింది ఇంకా కొంచెం ఉంది. గెటప్. దేవుడు మీకోసం ఎన్నెన్నో ఆశీర్వాదాలు, దీవెనలు ప్యాక్ చేసి తీసుకొచ్చాడు. ఇక మీరు లెగడం, యాశ్వా టార్గెట్ చెప్తున్నాడు, ఇంకొన్ని ఉన్నాయి, కొట్టేద్దాం. ఇప్పుడు చెప్పండి, భవిష్యత్తులో ఏమేమి ఉండాలనుకుంటున్నారు? ఎలా ఉండాలనుకుంటున్నారు? ఏం చేయాలనుకుంటున్నారు? దానికోసం మీ కంట్రిబ్యూషన్ ఏంటి? ఎంత కష్టపడబోతున్నారు? దాని కొరకు ఎంత శ్రమ పడబోతున్నారు? దాని కొరకు మీరు ఏ ఇన్ఫ్లుయెన్స్ వాడబోతున్నారు? నిర్ణయించుకోవాలి. మీరు ఆలోచించండి. వాక్యాన్ని బట్టి భవిష్యత్తులో ఏమేమి ఉండబోతున్నారో అమ్మ నాన్నకి చెప్పండి. ఇబ్బంది పెట్టద్దు. వాళ్ళకు స్తోమత ఉంటే చేయండి, విసిగించద్దు. ఇంకా నేను కోరుకున్నది మా తల్లిదండ్రులు చేయనప్పుడు నేను ఎందుకు బతుకుతాను అని చున్నీతో ఊరేసుకొని సావమానండి. ఆలోచించండి. మన మన ఫినాన్షియల్ స్టేటస్ కూడా ఆలోచించండి. దానికి తగ్గట్టుగా తల్లిదండ్రులతో చెప్పండి. ఎడ్యుకేషన్ లోన్ పెడితే నేను చదవచ్చు. తెలియదు కదా, అమ్మా నాన్న చదువు లేని వాళ్ళు కదా, చెప్పండి. వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పండి. స్నేహితులతో గడపడం కంటే కూడా అమ్మ నాన్నతో గడపండి. మీ టార్గెట్ ఏంటో తల్లిదండ్రులు చెప్పండి. వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పండి. మీ అంత తెలివితేటలు జ్ఞానం ఉన్నవాళ్ళు కాకపోవచ్చు, అర్థమయ్యేటట్టు చెప్పండి. సాధించండి. ప్రభువుకి, మాకు, మీ తల్లిదండ్రులకి ఘనతను తీసుకుంటండి. దేవుడి మాటలు మీ హృదయాల్లో ఫలభరితంగా మార్చి ఆశీర్వదించును గాక.